కిలో టమాటా పండు, కిలో ఆలుగడ్డ, కిలో బెండకాయ. ఇదిగో అమ్మ తెచ్చాను. ఏం తీసుకురావాలమ్మా? టీ ఏం తీసుకురావాలమ్మా? వాడు ఇస్తాడు కూర. ఎట్లా ఇస్తాడమ్మా? వాడు ప్యాకేజ్ ఇస్తాడు కూర. ఇడ్లీ, వడ, దోశ, పూరి, అలాగే టీ. ఇదిగో అమ్మ తెచ్చాను. చిన్నగా నడుపుకో. ఏమైంది అలా ఉన్నావు? తినడానికి ఏమైనా చేసావా? ఏం లేదు, పెద్దోద్దని టిఫిన్ తెప్పించుకున్నా. నాకు నీకు తెలుసా, మన ఇంటికి మా పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళకి ముందే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి నాన్ వెజ్ చేసి పెట్టు, లంచ్కి వస్తున్నారంట. నాకు బయట చాలా అర్జెంట్ పని ఉంది. మన ప్రణయ్ ఉన్నాడు కదా, వాంతో తెప్పి డబ్బులు ఇస్తా అని చెప్పు. చెప్పమ్మా ఏంటి? బజార్కి వెళ్ళి చికెన్, ఫిష్ తీసుకొని రాకు. ఫిష్ తేవనా, చికెన్ తేవనా? చికెన్ అంటే నీకు ఇష్టం, ఫిష్ అంటే మీ నాకు ఇష్టం. రెండు తీసుకురాకపోరా. అయ్యి పెద్దోడా, చిన్నోడు కూడా తీసుకొని కిలో చికెన్, కిలో ఫిష్. గ్లాసెస్ కూడా తీసుకురా. మళ్ళీ ఏంటమ్మా? పాలు, చక్కెర, చాయ్ పత్తా తీసుకురా. అలాగే అమ్మా. పాలు, చక్కెర, చాయ్ పత్తా, స్వీటు, హాట్, సరే అన్నీ చేయండి. అలాగే వాడేసి రాకు. ఏంటి ఇవన్నీ? ఒక్కరోజు మనం మన ఇంట్లో ఇంత ప్లాస్టిక్ని వాడాము. మనం ఒక్కరోజు మన ఇంట్లో ఇంత ప్లాస్టిక్ వాడితే అయితే ఒక ఊరిలో, ఒక మండలంలో, ఒక జిల్లాలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో, మరి ఇంకా ప్రపంచంలో ఎంత ప్లాస్టిక్ ఒక్కరోజు వాడతారు? ఓరి నాయనో, ఇవన్నీ ఏమవుతాయి? నువ్వెవరు? నేను ప్లాస్టిక్ భూతాన్ని. మామూలు దయ్యాలు భూతాలే ఏం చేయలేకపోతున్నాయి. నువ్వేం దగ్గర తీస్తున్నారండి? నిమ్మకాయ తీసి పడేస్తే సరే. నేను అలాంటి భూతాన్ని కాదు, మీరు సృష్టించిన భూతాన్ని. రోజు మీరు నన్ను తింటుంటే నేను మిమ్మల్ని తినలేనా? నీకేమైనా మతుండే మాట్లాడుతున్నాను? మేము మిమ్మల్ని తినడం ఏంటి? అవును, తింటున్నాను. పొద్దున్న లేస్తే రోజు వేడి వేడి టిఫిన్ ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకొని తింటున్నాను. అందులో నేను కడిగిలేనా? చాయ్ కవర్లలో తెచ్చుకొని తాగుతున్నాను. అందులో నేను కడిగిలేనా? మీరు నన్ను తిని మీ బాడీలో సగం మొత్తం ప్లాస్టికే నింపుకుంటున్నారు. అవునా? మరి దీన్ని తగ్గించడం ఎలా? ఓ, అందుకే నా చాలా టేస్టీగా ఉంటుంది. నీ పిండ ఫుడ్ మీరు నన్ను తినడం వల్ల నేను మీ బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ వంటి రోగాలను పుట్టిస్తా. అవునా? అయితే నిన్ను భూమిలో పాతేస్తా. నన్ను భూమిలో పాతేస్తే 1000 ఏళ్ళైనా నేను భూమిలో కలిసిపోనురా. అయితే నేను నిన్ను కాల్ చేస్తా. నన్ను కాలిస్తే
ఆకాశంలో విషవాయువులాగా మళ్ళీ నీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి క్యాన్సర్ని పుట్టిస్తా. అయితే నిన్ను గోదావరిలో కలిపేస్తా. నన్ను గోదావరిలో కలిపేస్తే నేను అందులో హాయిగా కొట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికే వస్తారా? మరి ఏం చేయాలరా దేవుడు? ఏం చేయాలని కాదు, ఏం చేయకూడదని అడుగు. మరి ఏం చేయకూడదు? మీరు ప్లాస్టిక్ని తగ్గించండి. మీరు ప్లాస్టిక్ని తగ్గించండి. మీరు ప్లాస్టిక్ని తగ్గిస్తే మీ ఆరోగ్యాలకు ఎటువంటి అనారోగ్యాలు రావు. అలాగే ఈ ప్రకృతి కూడా అందంగా ఉంటుంది. మీరు ప్లాస్టిక్ని వాడడం వల్ల ప్రకృతికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ప్రకృతి పాడవుతుంది. అది ఎలా అంటే మీరు ప్లాస్టిక్ని వాడి అది పాడేస్తారు కదా, అవి ప్రకృతిలో పాడేయడం వల్ల అది భూమిలో కలిసిపోక అలాగే ఉండి ప్రకృతికి అలాగే ఉండడం వల్ల ప్రకృతికి కలుషితం కలుగుతుంది. మరి ప్లాస్టిక్ తగ్గించడం ఎలా? ఇదిగో ఇలా. ఇదేమిటి? ఇది గోన సంచి. దీన్ని మరి ప్లాస్టిక్ తగ్గించడం ఎలా అంటే మీరు రోజు షాప్లోకి హోటల్లోకి వెళ్ళినప్పుడు దీన్ని తీసుకువెళ్ళండి. ప్లాస్టిక్ కవర్ల బదులు ఏదైనా ఆహార పదార్థాలు దీనిలో తీసుకురండి. ధన్యవాదాలు గురూజీ. ప్లాస్టిక్ వాడకంపై మాకు జ్ఞానోదయాన్ని కల్పించినందుకు. సర్వేజన సుఖినో భవస్తు. సర్వేజన సుఖినో భవంతు.